హాయ్ హలో అండి, నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు కేరళలో భారీ వర్షం కురవడంతో కొండపై నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ రోడ్డు అంటే బ్లాక్ అయిపోయింది అనమాట. అంటే వాటర్ వెళ్ళకన్నా చూడండి, ఈ వాటర్ ఫుల్ నిండి ఒక దేవాలయంలోకి వెళ్ళిపోతాయి అనమాట. పక్కన ఒక గుడి ఉంది, ఆ గుడిలోకి వెళ్ళిపోతున్నాయి మొత్తం వాటర్ మొత్తం బ్లాక్ అయిపోయి. ఓకేనా, ఇప్పుడు నేనైతే జేసీబీ తీసుకొని వచ్చాను. ఇక్కడ చాలామంది జనాభా ఉన్నారు. సో ఆ జేసీబీతో ఈ స్లాబ్ ఉంది కదా, మొత్తం స్లాబ్ అనమాట, మొత్తం స్లాబ్. సో ఆ స్లాబ్ మొత్తం ఇప్పుడు నేను స్లాబ్ తీసి అక్కడ ఉన్న అంటే ఏదైతే బ్లాక్ అయిపోయిందో ఆ స్లాబ్ని తీసి వాటర్ వెళ్ళేదానికైతే మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాము. కేరళ దగ్గర వర్షం చాలా దారుణంగా ఘోరంగా అయితే కురుస్తుంది వర్షము. సో ఎప్పుడూ లేదంటే కదా ఘోరంగా అయితే ఈసారి అయితే వర్షం అయితే కురిసింది కేరళలో. సో ఎక్కడ చూసినా కానీ బ్లాక్ అయిపోతున్నాయి వాటర్ వెళ్ళకన్నా. ఇది చూడండి, ఇది ఒక పెద్ద స్లాబ్ అనమాట. ఓకేనా, సో ఇది చాలా అంటే చాలా పొడుక్కు ఉంది అనమాట ఇలాంటి స్లాబ్లు. సో నేనైతే మధ్యలో ఒక స్లాబ్ తీసి సో ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయిందో దాన్ని అయితే మేము పాత తీయేస్తాం అనమాట. ఓకేనా, సో చూడండి, ఇది నేను తోలే జేసీబీ. ఇక్కడ చూడండి, ఆయన దిగుతున్నాడు అనమాట. చూడండి, అది నీళ్లు పోయే ఒక కాలువ చూడండి ఏ విధంగా బ్లాక్ అయిపోయిందో. చూడండి, నీళ్లు పోయే ఒక కాలువ ఈ విధంగా అయితే బ్లాక్ అయిపోయింది. ఈ వాటర్ అనేది చూడండి ఎంత శక్తిలో వస్తుందో, చాలా స్పీడ్ గా అయితే వాటర్ వస్తుంది అనమాట. చూడండి, వేస్ట్ చూడండి కాలువలో ఎంత దారుణంగా అయితే ఇరుక్కుపోయిందో. సో ఈ విధంగా అనమాట ఇక్కడ ఆయన చేతులు పెట్టుకున్న అంటే పార, ఆయన చెప్పులు, ఆయన కాలు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నారే, సో ఈ విధంగా ఆయన పైన ఉన్న వేస్ట్ తీస్తా అంటే చూస్తున్నారా. సో ఈ విధంగా ఇప్పుడు దిగుతున్నారు అనమాట. ఈ విధంగా దిగి అక్కడ ఉన్న వేస్ట్ని మొత్తం తీయడానికైతే పారెత్తుకొని ఒక అతను దిగుతారనమాట. ఇప్పుడు చూడండి దిగుతున్నారు కదా. సో ఈ విధంగా దిగుతున్నారు, అంటే ఆ వేస్ట్ తీస్తున్నారు అనమాట. అంటే చాలా బ్లాక్ అయిపోయింది. ఓకేనా, సో కింద అయితే రాళ్ళు, చెత్త, చాలా వేస్ట్ అంతా ఉందన్నమాట. ఓకే, చూస్తున్నారా. సో ఈ విధంగా అనమాట అక్కడ చుట్టుపక్కల జనాభా చాలా మంది అయితే ఒక్కొక్కరు వస్తున్నారనమాట. సో పక్కనే ఒక దేవస్థానం ఉండదు, అంటే ఒక పక్కన ఒక గుడి ఉంది. ఆ గుడి పక్కన ఈ కాలువ అనమాట. సో ఇదైతే చూడండి కాలువలో చూడండి రాళ్ళు ఏ విధంగా ఉన్నాయో. ఇంతే కాదండో, ఇంకా చాలా వేస్ట్ కట్లు, పైపులు ఎన్నెన్నో ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ కొండపై నుంచి వాటర్ శక్తిలో అంటే స్పీడ్గా రావడంతో ఈ యొక్క డ్రైనేజ్ కాలువ మొత్తం కూడా పూరకపోతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా ఇదే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అవంతగా నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా దీనికన్నా దారుణంగా ఉన్నాయి. ఓకేనా, సో ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారా, పక్కన అయితే దేవాలయం పక్కన కాలువ. సో ఇక్కడ రోడ్డు పైన వచ్చే వాటర్ మొత్తం దీంట్లోకే వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇతను ఉన్నారు కదా, చూస్తున్నారుగా ఈ విధంగా తీస్తున్నారు. చూద్దాం ఆ వాటర్ ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా తీస్తారండి. ఆల్మోస్ట్ అయితే చాలా వేస్ట్ అయితే ఇరుక్కుపోయింది. ఇప్పుడు చూస్తున్నారా. సో చూడండి, ఇప్పుడు ఈయన ముందు చూడండి మొత్తం వాటర్ అంతా ఎంత శక్తిలో వస్తుందో. ఆయన పార మొత్తం అన్ని కొట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట. ఇతనే అనమాట మా వాటర్. చూడండి ఏ విధంగా ఎంత స్పీడ్గా పరిగెత్తున్నాడు. ఓకే, నేను కూడా జేసీబీ దిగి పరిగెత్తడానికి చూస్తున్నాను. ఓకేనా, చూడండి. సో ఈ విధంగా అయితే కేరళలో చాలా అంటే దారుణాలు జరుగుతున్నాయి అనమాట. ఓకేనా,
ఇప్పుడు పార అయితే అతనికి చెప్తాది అనమాట. పార చూడండి, పార గడ కొట్టుకే వెళ్ళిపోయిందంట. అప్పుడు పడేశాడు. సో అన్న అయితే పార పడేశాడు, ఏదో ఒక పార గడ కొట్టుకే వెళ్ళిపోయింది అనమాట. ఓకే, చూస్తున్నారా? దాన్ని వెతకడానికి అయితే మా వాండర్ వాళ్ళంతా వెళ్ళారు. ఓకేనా, చూడండి ఇతను అయితే చెప్పులు పార అయితే దొరికింది. ఓకేనా, చూస్తున్నారా? సో ఈ విధంగా అయితే వాటర్ వెళ్ళకన్నా బ్లాక్ అయిపోయింది అనమాట ఒక రోడ్డు. చూడండి, మెయిన్ పెద్ద బండ్లు వెళ్ళే పెద్ద రోడ్ అనమాట ఇది. ఈ విధంగా అయితే రోడ్ అనేది బ్లాక్ అయిపోయింది. ఓకేనా, నేను జేసీబీ తీసుకొని వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి అంటే ఏదైనా గుడిలోకి వెళ్ళిపోతున్న నీళ్ళన్నీ ఒక స్లాబ్తో ఈ విధంగా అయితే తీసి సైడ్కి వేసామన్నమాట. ఓకేనా, చూస్తున్నారా? చాలా మంది కూడా వచ్చారు, ఒక్కొక్కరు వచ్చారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి పక్కన దేవాలయం. ఈ వాటర్ మొత్తం ఇదంతా స్లాబ్ అన్నమాట. చూస్తున్నారా? ఇదంతా స్లాబ్ అన్నమాట. సో ఈ ఒక వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ మొత్తం గుళ్ళకి వెళ్ళిపోతాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఉన్న కింద ఉన్న వేస్ట్ మొత్తం తీసేసి కింద ఏదైతే ఆ స్లాబ్ కింద కాలంలో ఉన్న వేస్ట్ మొత్తం తీసేసి నేను మళ్ళీ ఆ స్లాబ్ అనేది అదే విధంగా పెట్టేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా? సో ఈ విధంగా అయితే ఓకేనా ఫ్రెండ్స్, సో నేను వచ్చిన పని అంతా బాగా క్లియర్ అయిపోయింది. ఓకేనా, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్.